హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేను మీకు ఈరోజు ఇంకో విషయం చెప్తానండి. అదేం లేదు, గరుడ పురాణం చదివానండి. నేను చాలా రోజులైంది, మా పండు కడుపులో ఉన్నప్పుడు చదివాను గరుడ పురాణం. ఆ గరుడ పురాణం ప్రకారం కొంతమందితో కలిసి అసలు భోజనం చేయకూడదండి. అలా తింటే మనకే మంచిది కాదు. కొంతమంది ఎవరో నేను చెప్తాను. అసలు మనం భోజనం అంటేనే, భోజనము అనే పదం వింటేనే సంపూర్ణ ఆహారము అని. మామూలుగా ఎక్కడైనా టిఫిన్ చేశారా, డిన్నర్ చేశారా, లంచ్ చేశారా, అలా భోజనం చేశారా అని ఎవరైనా అడిగారంటే భోజనము అంటే సంపూర్ణ ఆహారం, కడుపు నిండా తిన్నారా లేదా అని, భోంచేశారా అంటే. అలాంటి ఆహారం మన జీవితంలో ముఖ్యమైన భాగం భోజనం. రోజు తినే ఆహారంతో మనకు శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, క్యాలరీస్, కొవ్వు పదార్థాలు అన్నిటినీ అందించే ఒక ఆహారం ఏంటి అంటే భోజనం అన్నమాట. ఆ భోజనం మనం మన కుటుంబ సభ్యులతో, లేదంటే ఆఫీస్లో కొలీగ్స్తో, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి సంతోషంగా తింటూ ఉంటాం. అయితే నాకు తెలిసి ఈ గరుడ పురాణం ప్రకారం కొంతమంది వ్యక్తులతో కలిసి కూర్చొని భోజనం చేస్తే మనకు అస్సలు మంచిది కాదు. ఆ తిన్న ఆహారం వల్ల మనకి తగిన ఫలితం ఉండదు. అలా ఎవరితో భోజనం చేయకూడదో నేను చెప్తాను, వినండి. అదేం లేదంటే, మామూలుగా మనం భోజనం చేసే సమయంలో మన మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే సంతోషంగా ఆహారాన్ని తినాలి. అలా తినేటప్పుడు అబద్ధం చెప్పే వ్యక్తులతో కూర్చొని ఎప్పుడే కానీ భోజనం చేయొద్దండి. అలా కొంతమంది ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్తానే ఉంటారు. అలా అబద్ధాలు చెప్పే వ్యక్తులు విషపూరితమైన వ్యక్తులండి. వాళ్ళ ఆలోచనలన్నీ విషపూరితమై ఉంటారు. అసలు వాళ్ళకి నైతికత అన్న మాటకి అర్థమే తెలియదు. కాబట్టి అలా అబద్ధాలు చెప్పేవారితో కలిసి భోజనం చేయకూడదు అని ఆ గరుడ పురాణంలో ఉంది అండి. నేను చదివాను, మీకు అది చెప్తున్నాను. ఒకటి, అబద్ధం చెప్పే వ్యక్తులతో అస్సలు భోజనం చేయకండి. ఇంకొకటి, ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారండి. వాళ్ళకి అనారోగ్యము అంటే చాలామంది ఈ మధ్య కొంతమందికి ఆరోగ్యం బాగుండదు. అలా కాదు, తీవ్రమైన అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని కూడా భోజనం చేయడం మంచిది కాదు. ఇంకొకటి ఏంటి అంటే, నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళతో అండి. వాళ్ళు ఏమైనా హత్యలు చేసి ఉండడం కానీ, వాళ్ళ మీద ఏమైనా అంత ఘోరంగా ఏదైనా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళతో కూర్చొని అస్సలు భోజనం చేయకూడదు. అలా వాళ్ళతో కూర్చొని భోజనం చేసినా కూడా వాళ్ళ సరౌండింగ్స్లో కూడా అసలు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీనే ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని అసలు భోజనం చేయొద్దండి. మనం భోజనం చేసే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతమైన మనసు, మంచి మనసు ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, నాస్తికులతో కలిసి కూర్చొని అస్సలు భోజనం చేయకూడదు. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వారు, దేవుని పైన నమ్మకం లేనివారు, అసలు దైవము అంటేనే నమ్మకం లేని వాళ్ళతో కూర్చొని అస్సలు భోజనం చేయకండి. అలాంటి వాళ్ళతో భోజనం కూర్చొని చేశారు అంటే ఖచ్చితంగా ఏవో ఒక ఆపదలు వస్తాయి. అది గరుడ పురాణం ప్రకారం ఉంది, నేను చదివాను. ఇంకొకటి, భోజనం చేసే సమయంలో మంచి మనసు, నిర్మలమైన మనసు, ప్రశాంతమైన మనస్సు ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయడం వలన చాలా మంచి జరుగుతుందండి జీవితంలో. ఇది అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్పే వ్యక్తులతో అసలు కూర్చొని భోజనం చేయకండి. అలాగే తీవ్రమైన అనారోగ్యం ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు. అలాగే నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళతో కూర్చొని భోజనం చేయొద్దు. అలాగే మనసులో విషపూరితమైన ఆలోచనలు ఉన్న వాళ్ళతో కూర్చొని భోజనం చేయొద్దండి. వీళ్ళతో కాకుండా మీరు మాత్రమే ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.